అమ్మా నాయమ్మ నీకెట్లా పుణ్యమవుతుందిరా నాయనా నాయనా ఓ నాయనా నువ్వు చచ్చిపోయినా అయిపోవు కదరా నీకు మనువాడా అయ్యా అది అనిపిల్లలు ఏదన్నా బతుకుతురు ఓయమ్మా అమ్మా ఓయమ్మా ఈ కాపురానికి వచ్చి సుఖ బాగా సరిపోయిందా ఓ నాయనా నాయనా ఓ నాయనా నాయనా నాయమ్మా బేజారం అందరు చుట్టాలు వచ్చి మా ఊళ్ళకి ఇంట్లోకి వస్తారు తాగిండు తాగి అయినా పైన పోయి వండుకుంటూ పనుకోతాడేమంటే లేవలే చాతనైతేలేమో నూకున్నాము మా పని మేము చేసుకుంటాం కదా పోయి పని ఆయన దగ్గరికి 1000 రూపాయలు తెచ్చుకుండు ఫుల్ తాగి వచ్చిండు శుక్రాన్ని వచ్చి మస్తు తిట్టిండు మేము ఒక్క మాట తిట్టకుండా మాట్లాడకుండా పోయి తిని వండుకున్నాము శనివారం రోజు పొద్దున 6 గంటలకల్లా పోయి 7 కింద ఏమైనా చూసి మళ్ళీ రాలేదు నైట్ వచ్చిండు తిన్నాడు పోయి ఆదివారం రోజు నేను లేను నేను పెళ్ళికి అయినా సోమవారం రోజు నైట్ 12 గంటలకు వచ్చిన పొద్దున్న లేచి చూసకలు మొత్తం పని చేసి పనుకో బిడ్డ పొద్దున్న నైట్ వచ్చిన 1 గంటలకి అన్నది నేను అడుగుతామంటే వద్దు బిడ్డ ఏం చేస్తా పక్క వేసుడు అన్నది పండుకొని లేచినాము తినమ్మంటే ఛాయ్ తాగి పూలు వేసుకొని అనుకుంది తినలేవు అంటే తింటా అన్నది అయితే నా పిల్లకి స్నానం చెప్పుకొని తినబెట్టుకున్నా నీళ్ళు కాగబెట్టాలమ్మంటే వద్దు బిడ్డ అంటే ఇద్దరం కాగబెట్టిన బాత్రూంలో పెట్టినా చేయిపో అమ్మను అమ్మలు అన్న పెడతాకల్లా నువ్వు చేసాకల మళ్ళీ నేను చేస్తా అన్న చాతన ఎదురు బిడ్డ పండుకుంటా నువ్వు కూడా వండుకోపో అన్నది ఇద్దరం అనుకుందామని డోర్ దగ్గరికి వేసి ఆయన చూసిన 11:30 వచ్చిన కిందికి తింటాడేమో అని బెడ్రూమ్లో వెయ్యి డోర్ దగ్గరికి వేసిన ఆయన ఉండు కనిపించాడని పండబెడతకల డోర్ దగ్గరికి వేసి నేను చూసుకోలే సౌండ్ తప్పుటప్పుడు సౌండ్ సేమ్ వస్తుందని డోర్ కొట్టి తన్న సౌండ్ వస్తపోతగల మా ఆయనకు ఫోన్ చేసా లేను మంగళపల్లి కాడున్నా అన్నాడు మా ఇంటి ముంగట ఒక పిల్లకి ఫోన్ చేసిన ఆమె రారంటే వచ్చి డోర్ తీసింది ఇంకంతా ఏం లేవు కొట్లాటలు కూడా ఏం లేవు ఆయన తిట్టుకొని ఆయన వేసిండు ఒక్క మాట కూడా ఎప్పుడైనా తిట్టేది మేము ఒక్క మాట కూడా తిట్టలేరు ఆయన తిట్టిందుకు అందరికి చెప్పిండు పోయి ఆయనే పడ్డాడు వచ్చేవరకు ఎట్లా ఇప్పుడు ఈ రోజు పడిపోయింది రక్తం కనిపించాలి అమ్మ చూసినా ముట్టుకోలే ఇంకా సైడ్ మొత్తం బొచ్చగలు భయపడ్డా మా పాప తీసుకొని బయటకు వచ్చగలు ముట్టుకోదు గొడ్డలు తీసుకొని వచ్చి నాకు పైన సౌండ్ వచ్చింది 11 గంటలకి ఏందమ్మా సౌండ్ వచ్చిందని అనుకున్నా మా ఆయన వచ్చినాక హాస్పిటల్కి ఎందుగా ఫోన్ చేద్దాం అనుకున్నా హాస్పిటల్ ఉంటాడు కానీ సౌండ్ వస్తుంది పైన కోయిద్దాం అనుకున్న భయం అయింది ఇద్దరం ఆయన వచ్చినాక ఇద్దరం పోదాం ఏం చేస్తుండో పైన అనుకున్నా నేను పైన కోలే సౌండ్ బాగానే వచ్చింది అంటే గొడ్డలతోనే నరికింటే అంటావా అమ్మ గొడ్డలు తీసుకుని నరికి ఆయన సెకండ్ లో నరికి పోతున్నా ఆ అమ్మాయి వచ్చి డోర్ తీసింది ఆయన ఎక్కడ పోయినా నేను చూడలే ఇక నువ్వు డోర్ తీసి వచ్చాక ఆయన ఉన్నాడా అమ్మ లేడా నేను ఒళ్ళు చక్కగా ఫోన్ చేశాను నా సౌండ్ వినబడ్డా ఆయనకి ఫోన్ చేసినా వెళ్ళిపోయింది ఇక చనిపోయేంత గొడవ ఎందుకు వచ్చినాం గొడవలు ఏం లేవు అసలు ఆయన మ్యారేజ్ అయిన 37 years అవుతుంది ఎప్పుడు ఇట్లనే 1 month కి 1 week కి తాగే ఒళ్ళటోడైనా అసలు రీజన్ ఉండదు ఏముండదు నన్ను కూడా మస్తు తిట్టిందిగా మా అమ్మ కూడా చెప్పుకోవాలి ఆమెకి చెప్తే చెప్పు ఏం చేసావు బిడ్డ నువ్వు చేసినావు తప్పుకి ఎవరికేం చెప్పుకుంటావు నాకే చెప్పాను ఆమెను చెప్పించుకుని ఆమె నాకు చెప్పేది ఇద్దరం ఒకలాగా ఉండేది ఒక గొడవ కూడా పెట్టు మా కన్న తల్లని తిట్టిందని ఒక్క మాట కూడా పెట్టిపోయి ఎందుకు లేచినావు అనిపోయింది పని ఎందుకు చేసినావు అనేది నేను అందరూ ఏమో ఆస్తులు తిడతావు నువ్వెందుకు ఇట్లా అంటున్నావు పని చేస్తావు అంటే ఏం పని చేస్తావు మా పనులు ఏం ఒకటి ఏ పని ఇల్లు చదువుతావు అది చేస్తావు మస్తు అనేది కానీ ఒక్క మాట తిట్టిపోయింది పని చేయాలని ఒక్క మాట అడగపోయేది